కూటమి రెడ్ బుక్ పాలనలో ఏపీ మధ్యాంధ్రప్రదేశ్గా మారిందన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. నకిలీ మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీసిన జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అక్రమ అరెస్టులు తప్ప జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఓ పక్కన చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులు ఉండకూడదంటాడు. బెల్ట్ షాపులే కాదు, వైన్ షాప్కి రూములు కూడా ఇచ్చి రూముల్లో కూడా తాగిస్తా ఉన్నారు. దారుణాతి దారుణంగా ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా జరిగింది. కల్తీ మధ్యాంధ్రప్రదేశ్గా అయ్యింది. మరి తొలిగా ఈ కల్తీ మద్యం ఏదైతే ఇబ్రహీంపట్నంలో దొరికినప్పుడు మరి జోగి రమేష్ గారు ఫస్ట్ వెళ్ళి దాన్ని పట్టుకుని ప్రజలకి మీడియా వారికి చూపించిన వ్యక్తి మీద, జనార్దన్ అనే అతను చెప్పిన మాట మీద, అతన్ని మీద కక్షపూరితంగా ఒక గౌడ కులస్తుడని కూడా చూడకుండా, ఒక బీసీ అని చూడకుండా కావాలని అతను అరెస్ట్ చేయాలని పనిగట్టుకుని అతని మీద అభియోగాలు మోపి, మరి జోగి రమేష్ గారు కనకదుర్గ గుడికి ఏ గుడికైనా సరే నేను సిద్ధంగా ఉన్నానని గుడికి కూడా వెళ్తాం జరిగింది. మరి కావాలని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను.